నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. ఈరోజు బ్రాండెడ్ మందుల, జెనరిక్ మందుల అపోహలతో అందుబాటులో మందులు ఉన్నప్పటికీ సరైన దృక్పథం, సమాచారం, విశ్వసనీయత, నమ్మకం ఇవి లేకపోవటం వలన అనేక మంది చదువు ఉన్నవారు, చదువు లేనివారు ఇద్దరు కూడా జెనరిక్ మందులు పనిచేయడం లేదు అనే ఒక కార్పొరేటెడ్ అబద్ధాలను విశ్వసిస్తున్నారు. వారేమైనా ఆ విశ్వాసానికి ఆధారం ఏదైనా ఉందా అని ఆలోచించుకుంటే వారికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, సైన్స్ అంతా కూడా ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం శాస్త్రీయ దృక్పథం రాజ్యాంగంలో 51AH ప్రకారం అంటాం. కనుక ఒక సైంటిఫిక్ డేటా ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే దానిని బట్టి మనం నమ్మాలి తప్ప, ఎవరో చెప్పారండి, మా డాక్టర్ గారు చెప్పారు, ఆయన చాలా గొప్పవాడు అని ఎవరో చెప్పారని విశ్వసించడం చాలా తప్పు. సైన్స్లో వాస్తవాలు ఏమున్నాయి? ఈ మధ్య ఒక కేరళ లివర్ డాక్టర్ అంటారు వారిని, వారు వెళ్ళబుచ్చిన పరిశోధన అంశాలను మీతో తెలియచేయాలని నేను భావిస్తున్నాను. బ్రాండెడ్ మందుల, జెనరిక్ మందుల భారతదేశంలో కోట్లాది కుటుంబాలు తెలుసుకోవాల్సిన నిజాలు. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు అనారోగ్యం వల్ల, మందుల ఖర్చులు వల్ల ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు కూడా భారతదేశంలో వైద్య ఖర్చులో అత్యధిక భాగం రోగులు తమ జేబు నుండి అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ఈ ఖర్చులో ప్రధాన భాగం మందుల కొనుగోలుకే వెళుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి మధుమేహం, డయాబెటిక్ అంటాం, మరొకరికి రక్తపోటు, బీపీ, ఇంకొకరికి గుండె జబ్బు ఉంటే ప్రతి నెల మందులకి 2000 నుండి 10,000 వరకు ఖర్చు అవుతుంది. క్యాన్సర్, కిడ్నీ, గ్లాకోమా, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఈ ఖర్చు నెలకు 20,000 నుండి 1,00,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇక్కడే ఒక ప్రశ్న ప్రతి భారతీయుడు మనసులో వస్తుంది. అదే మందును జెనరిక్ రూపంలో కొంటే నిజంగా పనిచేస్తుందా, లేక బ్రాండెడ్ నుంచి మంచి నాణ్యత కలిగి మందు ఉంటుందా? ఈ ప్రశ్నకు ఎన్నో సంవత్సరాలుగా ప్రజల్లో స్పష్టమైన సమాధానాలు లేవు. కొందరు బ్రాండెడ్ మందులే నమ్మదగినవని అంటారు, మరికొందరు జెనరిక్ మందులు కూడా అంతే నాణ్యమైనవని చెప్తారు. అయితే శాస్త్రీయంగా నిరూపించిన ఆధారాలు ప్రజలకు పెద్దగా తెలియడం లేదు. ఈ మధ్య డాక్టర్ మోవా శ్రీనివాసరావు గారు, కార్డియాలజిస్టు, వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటారు. అలాగే విక్రమ్ రాథోడ్ సింగ్ అని కరీంనగర్లో ఒక సెన్సేషనల్ డాక్టర్ ఉన్నాడు, చాలా గొప్ప ఆయన. వీళ్ళు గవర్నమెంట్ మెడిసిన్స్ కూడా చాలా మంచివి అని ప్రచారం చేస్తున్నారు. మనకి ప్రధానమంత్రి జనౌషధ షాపులు ఉన్నాయి జిల్లా కేంద్రాల్లో. యాప్ ఉంది, దానికి సంబంధించిన యాప్ కూడా ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ యొక్క మందులు ఎంత ఖరీదు ఉంటాయో తెలుస్తాయి. ఒక 2-3 నెలలు కలిపి ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే వచ్చి అవి శుభ్రంగా తీసుకుంటే, నేను గత 10 సంవత్సరాల పైగా, అంతకుముందు జెనరిక్ మెడిసిన్స్ వాడాను, ఇప్పుడు అచ్చంగా ఈ
ప్రధానమంత్రి జన ఔషధ్ మందులే వాడుతున్నాం. అవన్నీ కూడా క్వాలిఫైడ్, అంటే ఈ కార్పొరేటెడ్ వైద్యానికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కొంతమంది విలువలతో ఈ జనరిక్ మెడిసిన్స్ను కూడా వాడమని చెప్పి సిఫార్సు చేస్తున్నారు. అయితే శాస్త్రీయంగా నిరూపించిన ఆధారాలు ప్రజలకు పెద్దగా తెలియడం లేదు. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. కేరళకు చెందిన ప్రముఖ కాలేయ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సిరియాక్ అబి ఫిలిప్స్ సోషల్ మీడియాలో ది లివర్ డాక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వైద్యుడు తన సహచరులతో కలిసి ఒక స్వతంత్ర పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, దీనికి ఏ ఔషధ కంపెనీ కూడా నిధులు సమకూర్చలేదు. సాధారణ ప్రజలు, వైద్యులు, శాస్త్రవేత్తలు ఇచ్చిన విరాళాలతో మిషన్ ఫర్ ఎథిక్స్ అండ్ సైన్స్ ఇన్ హెల్త్ కేర్ మెష్ అనే సంస్థ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ అధ్యయనం నిర్వహించారు. అంటే ఏ కంపెనీ ప్రభావం లేకుండా ప్రజల డబ్బుతో ప్రజల కోసమే ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం దాదాపు 2 సంవత్సరాల పాటు సాగింది. ఇందులో 22 రకాల వ్యాధులకు సంబంధించిన 133 రకాల మందులను ఎంపిక చేశారు. ప్రతి మందును 3 వేరువేరు వనరుల నుంచి సేకరించారు. మార్కెట్లో లభించే ప్రముఖ బ్రాండెడ్ మందులు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల్లో విక్రయించే జనరిక్ మందులు, కేరళ ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ KMSCL ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందులు, ఈ మూడింటిని సేకరించి ఈ మందులన్నిటినీ ప్రయోగశాలల్లో పరీక్షించి వాటిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డిజల్యూషన్, శరీరంలో కరిగే సామర్థ్యత, స్వచ్ఛత, క్వాలిటీ స్టాండర్డ్స్, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వం జనరిక్ మందులు కూడా పరీక్షించిన ప్రమాణాల ప్రకారం బ్రాండెడ్ మందులతో పోలిస్తే నాణ్యతలో గణనీయమైన తేడా చూపించలేదు, అంటే సక్రమంగా ఉన్నాయి. అయితే పరిశోధకులను కూడా ఆశ్చర్యపరిచిన విషయం ధరల వ్యత్యాసం. కొన్ని మందులు చాలా రెట్లు, కొన్ని 5 రెట్లు, మరికొన్ని 10 రెట్లు, కొన్ని సందర్భాల్లో 90% వరకు తక్కువ ధరకు జనౌషధి కేంద్రాల్లో మందులు విరివిగా లభిస్తున్నాయి. అంటే రోగి శరీరంలో పనిచేసే ప్రధాన ఔషధ పదార్థం ఒకటే అయినప్పటికీ బ్రాండ్ పేరు, ప్రచారం, మార్కెటింగ్ ఖర్చు, పంపిణీ వ్యవస్థ వంటి కారణాల వల్ల బ్రాండెడ్ మందులు ధరలు అనేక రెట్లు పెరుగుతున్నాయని ఈ యొక్క అధ్యయనం సూచిస్తుంది. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. దీని ఉద్దేశం ప్రజలు స్వయంగా తమ మందులను మార్చుకోవాలని చెప్పడం కాదు. మందు మార్పు గురించి నిర్ణయం తీసుకునేది మీ వైద్యుడు మాత్రమే. దీని ఉద్దేశం ఒకటే. మీ డాక్టర్ను ఒక ప్రశ్న అడగండి, డాక్టర్ గారు, మీరు రాసిన ఈ మందుకు ప్రధానమంత్రి జన ఔషధిలో అదే జనరిక్ ప్రత్యామ్నాయం ఉందా? ఈ ఒక్క ప్రశ్న మీ కుటుంబానికి సంవత్సరానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను తగ్గించే అవకాశం కల్పించవచ్చు. అసలు బ్రాండెడ్ మందు అంటే ఏమిటి? జనరిక్ మందు అంటే ఏమిటి? ప్రజల్లో ఉన్న అతిపెద్ద అపోహలకు సమాధానం భారతదేశంలో మందుల గురించి ఎక్కువగా వినిపించే 2 పదాలు: బ్రాండెడ్ మెడిసిన్ మరియు
జెనరిక్ మెడిసిన్. అయితే ఈ రెండిటి మధ్య అసలు తేడా ఏమిటో చాలామంది తెలుసుకోవడం లేదు, ఇంట్రెస్ట్ పోయింది. కొందరు జెనరిక్ అంటే చవక కాబట్టి నాణ్యత తక్కువని మూర్ఖంగా భావిస్తారు. మరికొందరు బ్రాండెడ్ మందే పనిచేస్తుందని గట్టిగా నమ్ముతారు. కానీ ఔషధ శాస్త్రం, మెడిసిన్ చెప్పే నిజాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వైద్యుడు మీకు టెలిస్మార్టిన్ బీపీకి వాడతారు, 40 mg అని రాశారు అనుకుందాం. ఇది రక్తపోటు, హై బీపీని నియంత్రించడానికి ఉపయోగించే ఔషధం. ఈ ఒక్క ఔషధాన్ని మార్కెట్లో అనేక కంపెనీలు తయారు చేస్తాయి. ఉదాహరణకు టెల్మా 40 గ్లెన్మార్క్, టెలిస్టార్టిన్ 40 డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, తర్వాత క్రిసార్ 40, లూపిన్ టెల్మీకైండ్ 40 మ్యాన్కైండ్. అలాగే ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రంలో కూడా టెలిస్మార్టిన్ 40 mg ట్యాబ్లెట్స్ అనే జెనరిక్ రూపంలో కూడా లభిస్తుంది. ఇక్కడ ఔషధం ఒకటే, టెలిస్మార్టిన్ అనేది కంపెనీ మందు పేరు. బ్రాండ్ పేరు, ప్యాకింగు, మార్కెటింగ్ మాత్రమే. అంటే టెలిస్మార్టిన్ అనేది జెనరిక్ నేమ్. టెల్మా, టెల్సార్టన్, టెల్మ్కైండ్ వంటి బ్రాండ్ నేమ్స్. జెనరిక్ పేరు అంటే ఏమిటి? ఒక మందులో శరీరానికి చికిత్స చేసే అసలు రసాయనిక పదాన్నే జెనరిక్ నేమ్ అంటారు. ఉదాహరణకు పారాసెటమాల్, మెట్ఫార్మిన్, ఎట్రోవాస్టిన్, రోజ్వాస్టిన్, కొబిడ్రోజల్, ప్యాంటప్రోజోల్. ఈ పేర్లే ప్రపంచవ్యాప్తంగా వైద్యశాస్త్రంలో ఉపయోగించే అసలు ఔషధం పేరు, మెడిసిన్ పేరు. బ్రాండ్ పేరు, దానికి వేరే పేర్లు పెట్టుకుంటారు కంపెనీలు. ఒక ఔషధ కంపెనీ అదే జెనరిక్ మందును తాను పెట్టుకునే వాణిజ్య పేరు, బ్రాండ్ నేమ్ అంటారు. ఉదాహరణకు పారాసెటమాల్కు డోలో 650, క్రోసిన్, పాసిమాల్, కాలపాల్. ఈ 4 పేర్లు వేరువేరు అయినప్పటికీ పనిచేసే అసలు ఔషధం, మెడిసిన్ మాత్రం పారాసెటమాల్ మాత్రమే. అలాగే మెట్ఫార్మిన్, గ్లైకోమెట్ లేక సెటాఫిన్, ఒబిమెట్ ఇవన్నీ మెట్ఫార్మిన్ ఆధారిత మందులే. మరి ధరలు ఎందుకు వేరువేరుగా ఉంటాయి? ఇదే అసలు ప్రశ్న. ఒకే మందు, ఒకే ఔషధమైన బ్రాండ్ ధరలు ఎందుకు మారతాయి? దీనికి ప్రధాన కారణం బ్రాండెడ్ వాళ్ళు చేసే ప్రకటనలు, అడ్వర్టైజింగ్, టీవీ సమావేశాలు, వైద్య సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మార్కెటింగ్ ప్రతినిధులు. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు కంపెనీలు నియమిస్తాయి. బ్రాండ్ ప్రమోషన్, డాక్టర్లకు శాస్త్రీయమైన సమావేశాలు, ప్రచార సామాగ్రి, బ్రాండ్ గుర్తింపు. మీరు సేల్స్ ఇంత పెంచితే మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తామని కూడా ఉంటాయి. ప్యాకేజీ ఆకర్షణీయమైన డబ్బాలు, డిజైన్లు, బ్రాండింగ్, పంపిణీ వ్యవస్థ, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, మార్జిన్. ఈ ఖర్చులన్నీ చివరికి రోగి చెల్లించే ధరలో కలుస్తాయి. కానీ జనౌషధి మందులు ఎందుకు చవకగా ఉంటాయంటే, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో మందులను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున కొనుగోలు, తక్కువ లాభ మార్జిన్, భారీ ప్రకటన లేకపోవడం, బ్రాండ్ ప్రమోషన్ ఖర్చులు లేకపోవడం, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ వల్ల అదే ఔషధం చాలా తక్కువ ధరకు ప్రజలకు అందుతుంది. చవక అంటే నాణ్యత తక్కువ అని కాదు. ఇదే ప్రజల్లో పెద్ద అపోహ. ఒక మందు చవకగా ఉందని మాత్రమే అది నాణ్యత లేదని చెప్పడం చాలా తప్పు. భారతదేశంలో విక్రయించే ప్రతి ఔషధం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO మరియు సంబంధిత ఔషధ నియంత్రణ నిబంధనలకు లోబడి తయారవ్వాలి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం ప్రకారం ప్రతి బ్యాచ్ మందులు తప్పనిసరిగా NABL గుర్తింపు పొందిన
ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాత మాత్రమే మార్కెట్కు పంపుతారు. అంటే ధర తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం నాణ్యత తగ్గడం కాదు. ఇక్కడ మార్కెటింగ్ ఖర్చు ఉండదు. కానీ ఒక జాగ్రత్త తప్పనిసరి. జనరిక్ మందులు మంచి ప్రత్యామ్నాయమని తెలిసిన వెంటనే చాలామంది తాము వాడుతున్న మందును స్వయంగా మార్చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రత్యేకించి గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, మూర్ఛ, మానసిక వ్యాధులు, థైరాయిడ్ సమస్య వంటి వ్యాధులలో తప్పనిసరిగా వైద్యుడి సలహా లేకుండా మందులను మార్చకూడదు. మధుమేహం, షుగర్ మందు, బ్రాండెడ్ మందులకు బదులుగా జన ఔషధ్ మందులు ఎంతో చౌక. భారతదేశంలో అత్యధికంగా కనిపించే జీవన శైలి వ్యాధులలో మధుమేహం, టైప్ 2 డయాబెటీస్ మొదటి వరుసలో ఉంటుంది. ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులు ప్రతిరోజు డయాబెటిక్ మందులు వాడుతున్నారు. ఒకసారి మధుమేహం వచ్చిన తర్వాత చాలామంది జీవితాంతం వరకు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి నెల మందుల ఖర్చు కుటుంబం బడ్జెట్పై గణనీయమైన ప్రభావం చూపుతుంది. చాలామంది వైద్యులు జనరిక్ పేరు కాకుండా ఒక బ్రాండ్ పేరు రాస్తారు. రోగి ఆ బ్రాండ్ను కొనుగోలు చేస్తాడు. అయితే అదే జనరిక్ ఔషధం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రంలో PMBJP చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అధికారిక PMBI ధరల జాబితాలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, మెట్ఫార్మిన్ 500 mg మధుమేహ చికిత్సలో మొదటి ఎంపిక. ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 మధుమేహానికి మొదటగా సూచించే మొదటి ఔషధం మెట్ఫార్మిన్. భారతదేశంలో ఇది గ్లైకోమెట్ 500, సెటాపిన్ 500, ఒబిమెట్ 500 వంటి బ్రాండ్ పేర్లతో లభిస్తుంది. వీటి ధర బ్రాండ్లో 10 మాత్రలు సగటున 13-14 రూపాయలు ఉంటుంది. అదే ప్రధానమంత్రి జనౌషధిలో 5 రూపాయలు, అంటే ఒక స్ట్రిప్ పైన 8 రూపాయలు 75 పైసలు ఆదా అవుతుంది. ఇది దాదాపు 63% వరకు తక్కువ ధర. గ్లిమిప్రైడ్ 2 mg ఇన్సులిన్ విడుదలకు సహాయపడే మందు. మెట్ఫార్మిన్ ఒక్కటే సరిపోని రోగులకు వైద్యులు తరచుగా గ్లిమిప్రైడ్ 1 mg 2 mg సూచిస్తారు. మార్కెట్లో ఇది అమ్రైల్, గ్లిమిస్టార్ వంటి బ్రాండ్లలో దొరుకుతుంది. ధర 10 మాత్రలు బ్రాండెడ్ మందులు సగటున 52-53 రూపాయలు ఉంటుంది. కానీ జనౌషధ్ ధర ఎంత అంటే 5 రూపాయలు, అంటే ఒక స్ట్రిప్ పైనే 47 రూపాయల 85 పైసలు ఆదా అవుతుంది. ఇది దాదాపు 90% వరకు తక్కువ ధర. మూడవది గ్లిమిప్రైడ్ 1 mg మధుమేహం ప్రారంభం దశలో చాలామంది రోగులకు 1 mg మోతాదు ఇస్తారు. ధర పోలిక 10 మాత్రలు బ్రాండెడ్ ధర 33 రూపాయల పైన ఉంటుంది. జనౌషధ్ ధర 4 రూపాయలు, ఒక స్ట్రిప్కి 29 రూపాయలు ఆదా అవుతుంది. నాలుగోది మెట్ఫార్మిన్ SR 1 mg అంటే 1000 mg రోజుకు ఒకసారి వాడే సస్టైన్డ్ రిలీజ్ రూపం. ధర పోలిక 10 మాత్రలు బ్రాండెడ్లో 34 రూపాయలు ఉంటుంది. జనౌషధిలో 11 రూపాయలు ఉంటుంది. ఒక స్ట్రిప్కి 22 రూపాయల 75 పైసలు ఆదా అవుతుంది. అలాగే 5 మెట్ఫార్మిన్ గ్లిమిప్రైడ్ కాంబినేషన్ భారతదేశంలో అత్యధికంగా వాడే కాంబినేషన్ మందుల్లో ఇది ఒకటి. ధర పోలిక బ్రాండెడ్లో 10 మాత్రలు 60 రూపాయలు ఉంటుంది. జనౌషధిలో 17 రూపాయలు ఉంటుంది. ఒక స్ట్రిప్ అయినా 42 రూపాయలు ఆదా అవుతుంది. 6 టెనిలిగ్పిటిన్ 20 mg కొత్త తరహా మందు. మధుమేహ వ్యాధుల్లో ఎక్కువ మంది ఈ మందు ఇప్పుడు రాస్తున్నారు. కొత్త మందులు వచ్చినాయి. టెనిలిగ్పిటిన్ ఎక్కువగా వాడుతున్నారు. ధర 10 మాత్రలు బ్రాండెడ్ ధర 95 రూపాయలు. జనౌషధ్ ధర 49 రూపాయలు. ఒక స్ట్రిప్కి 45 రూపాయలు తేడా వస్తుంది, ఆదా అవుతుంది. ఒక చిన్న లెక్క చూద్దాం. ఒక రోగి రోజుకి
మెట్ఫార్మిన్ ప్లస్ గ్లింపరైడ్ కాంబినేషన్ వాడుతున్నారు అనుకుందాం. ప్రతి నెల 3 స్ట్రిప్పులు అవసరమైతే బ్రాండెడ్ మందుల ఖర్చు సుమారు రూ. 181. జనౌషధి ఖర్చు రూ. 53. నెలకు రూ. 128 ఆదా. సంవత్సరానికి 1500 కంటే ఎక్కువ పొదుపు. ఒక కుటుంబంలో 2 మధుమేహ రోగులు ఉంటే ఈ ఆదా ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత గుండె జబ్బులు, రక్తపోటు, కొలెస్ట్రాల్ మందులు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జన ఔషధిలో ఎంతో ఆదా. మధుమేహం తర్వాత భారతదేశంలో అత్యధికంగా కనిపించే దీర్ఘకాలిక వ్యాధులు హైపర్ టెన్షన్, రక్తపోటు, గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్, అధిక కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్. ఈ వ్యాధులలో బాధపడే చాలామంది జీవితాంతం ప్రతిరోజు మందులు వాడాల్సి ఉంటుంది. అందువల్ల నెలవారీ మందుల ఖర్చు కూడా శాశ్వతంగా చాలా అధికంగా మారుతుంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పథకం PMBJPలో ఈ వ్యాధికి సంబంధించిన అనేక మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. PMBI అధికారిక ధరల జాబితాలో బ్రాండెడ్ మందుల సగటు మార్కెట్ ధరలు మరియు జనౌషధి ధరలు ఈ 2 ఇవ్వబడ్డాయి. మొదటిది టెలిస్మార్టిన్ 40 mg, రక్తపోటుకు అత్యంత ఎక్కువగా వాడే మందు. ప్రముఖ బ్రాండ్లు టెల్మా 40, టెల్సార్టిన్, టెల్మికైన్ 40. ఈ మందు అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి విస్తృతంగా ఉపయోగించే మందు. ధరలు 10 మాత్రలు బ్రాండెడ్లో మందుల ధరలు రూ. 61 ఉంటే మన జనౌషధిలో రూ. 8 ఉంటుంది. అంటే ఒక స్ట్రిప్ అయినా రూ. 52 ఆదా. ఇది దాదాపు 86% మనకు ఆదా అవుతుంది, తక్కువ ధర. రెండవది రోజ్వాస్టిన్ 20 mg, కొలెస్ట్రాల్ తగ్గించే ఆధునిక మందు. ప్రముఖ బ్రాండ్లు రోజ్వాస్, రోజావెల్, క్రెస్టార్. ఈ మందు చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ధర 10 మాత్రలు బ్రాండెడ్ మందులు సగటు ధర రూ. 228 ఉంటుంది. 10 మాత్రలు. జనౌషధిలో రూ. 27 ఉంటుంది. ఒక స్ట్రిప్కి రూ. 200 ఆదా. అంటే దాదాపు 88% వరకు తక్కువ ధర. మూడవది అట్రోవాస్టిన్, క్లోబిడ్రోజల్ 10 mg, 75 mg. స్టంట్ వేసుకున్నవారు, గుండెపోటు వచ్చిన వారు, బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఈ కాంబినేషన్ తరచుగా సూచిస్తారు. ప్రముఖ బ్రాండ్లు అటార్లిప్ గోల్డ్, క్లోపిటాబ్, స్టార్వాస్ CV. కంపెనీని బట్టి పేర్లు మార్చవచ్చు. ధర పోలిక 10 క్యాప్సూల్స్ బ్రాండెడ్లో రూ. 108 ఉంటుంది. జనౌషధిలో రూ. 30 ఉంటుంది. ఒక స్ట్రిప్కి రూ. 79 ఆదా అవుతుంది. దాదాపు 73% వరకు తక్కువ ధర ఉంటుంది. నాలుగవ మందు రెమిప్రిల్ 5 mg. గుండె పనితీరు బలహీనంగా ఉన్నవారు, BP రోగులు ఎక్కువగా వాడే మందు. ప్రముఖ బ్రాండ్లు కార్డ్సి 5, రెమిస్టార్ 5. 10 మాత్రలు బ్రాండెడ్లో రూ. 72 ఉంటుంది. జనౌషధిలో రూ. 10 ఉంటుంది. ఒక స్ట్రిప్కి రూ. 63, దాదాపు 87% తక్కువ ధర. ఐదవది లోసార్టాన్ 50 mg. అధిక రక్తపోటు, కిడ్నీ రక్షణ కోసం కూడా విస్తృతంగా ఉపయోగించే మందు. ప్రముఖ బ్రాండ్లు లోసార్, రిపాసి, టోజార్. ధర పోలిక 10 మాత్రలు బ్రాండెడ్ మందు సగటు రూ. 46 ఉంటుంది. జనౌషధిలో రూ. 9. అంటే స్ట్రిప్కి రూ. 37 ఆదా అవుతుంది. దాదాపు 80% తక్కువ ధర. ఒక కుటుంబం సంవత్సరానికి ఎంత ఆదా చేయవచ్చు? ఒక గుండె జబ్బు రోగి ప్రతిరోజు ఈ 3 మందులు వాడుతున్నారని అనుకుందాం. టెల్మిసార్టిన్, రోజ్వాస్టిన్, అట్రోవాస్టిన్, క్లోపిడ్రోజల్. ఈ 3 మందులను బ్రాండెడ్ రూపంలో కొనుగోలు చేస్తే సంవత్సరానికి రూ. అదనంగా ఖర్చు అవుతాయి. అదే వైద్యుడి సలహాతో
జనౌషధ ప్రత్యామ్నాయాలు వాడితే సంవత్సరానికి 5,000 నుంచి 15,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదా కావచ్చు. నిజమైన ఆదా మీరు వాడే మోతాదు, బ్రాండు, మందుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. చివరికి ఒక ముఖ్యమైన సూచన: గుండె జబ్బులకు సంబంధించిన మందులు స్వయంగా మార్చకూడదు. మీరు వాడుతున్న మందుకు జనౌషధి ప్రత్యామ్నాయం ఉందా లేదా అనే నిర్ణయాన్ని మీ కార్డియాలజీ డాక్టర్ గారిని తప్పనిసరిగా అడగాలి. ప్రధానమంత్రి జనౌషధ ప్రకారం జనౌషధి మందులు కూడా నాణ్యత విషయంలో చాలా మంచివి. ఇవి సరఫరా చేయబడతాయి. నాణ్యత కలిగిన మందులే సరఫరా చేయబడతాయి. బ్రాండెడ్ మందుల, జనరిక్ మందుల భారతదేశంలో కోట్లాది కుటుంబాలు తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. తర్వాతది క్యాన్సర్ మందులు. ఒక ఇంజెక్షన్ పైనే ₹1,000 ఆదా ఎలా సాధ్యమవుతుంది? ఒక కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చే చికిత్స కాదు, ఖర్చు. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్, పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులతో పాటు అత్యధిక భారాన్ని మోపేది క్యాన్సర్ మందులే. కొన్ని ఇంజెక్షన్ల ధరలు ఒక్కొక్కసారి 5,000 నుంచి 50,000 వరకు, మరి కొన్ని లక్షల్లో కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అనేక కుటుంబాలు అప్పులు చేయటం, ఆస్తులు అమ్ముకోవడం, చికిత్స మధ్యలోనే ఆపివేయడం వంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఈ సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రకారం కొన్ని ముఖ్యమైన క్యాన్సర్ మందులను తక్కువ ధరలకు అందుబాటులోకి ఉంచింది. ఈ PMBI ప్రధానమంత్రి జనౌషధిలో అధికార ధరల జాబితాలో ఈ ధరల వ్యత్యాసం చాలా స్పష్టంగా కనపడుతుంది. జెమిసిటాబైన్ 1000 mg ఇంజెక్షన్ ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, మూత్రాశయం, రొమ్ము వంటి అనేక క్యాన్సర్ చికిత్సలకు ఈ ఇంజెక్షను ఉపయోగిస్తారు. మార్కెట్లో ఇది జెమ్సైట్, జెమిట్రో వంటి మందుల బ్రాండ్ పేర్లతో లభిస్తుంది. ధర బ్రాండెడ్ మందుల సగటు ధర ₹6,412. ప్రధానమంత్రి జనౌషధంలో ₹631. అంటే ఒక ఇంజెక్షన్ పైనే ₹5,780 ఆదా అవుతుంది. చాలామంది రోగులకు 6 నుంచి 8 అంతకంటే ఎక్కువ సైకిళ్ళు అవసరం, అంటే డోసులు అవసరం అవుతాయి. అప్పుడు మొత్తం ఆదా 10,000లో కాదు, లక్షల్లో కూడా ఉండే అవకాశం ఉంది. జెమిసిటాబైన్ 200 mg ఇంజెక్షన్ తక్కువ మోతాదులో అవసరమయ్యే రోగులకు ఈ రూపాన్ని ఉపయోగిస్తారు. ఈ బ్రాండెడ్ ధర ₹1,400 ఉంటుంది. జనౌషధ్ ధర ₹154, అంటే $1,200 ఆదా అవుతుంది. మూడవది ఇమిటినిబ్ మెసలైట్ 400 mg ట్యాబ్లెట్స్ రక్త క్యాన్సర్, క్రానిక్ మైలిడ్ లుకేమియా, CML మరికొన్ని ఇతర క్యాన్సర్ మందుల్లో ఇది అత్యంత ముఖ్యమైన ఔషధం. ప్రముఖ బ్రాండ్ గ్లివెక్ మరియు ఇతర బ్రాండ్లతో పోలిస్తే బ్రాండెడ్ మందుల సగటు ధర ₹2,133. జనౌషధ్ ధర ₹497, ₹1,600 ఆదా అవుతుంది. దీర్ఘకాలం ఈ మందు వాడే రోగులకు ఇది భారీ ఆర్థిక ఉపశమనం. నాలుగవది లెట్రోజోల్ 2.5 mg రొమ్ము క్యాన్సర్ వారికి ఉపయోగిస్తారు. లెట్రోజల్ 2.5 mg చికిత్సలో మహిళలకు ఎక్కువగా సూచించే హార్మోన్ ఔషధం. ఇది 10 మాత్రలు బ్రాండెడ్లో మనం తీసుకుంటే ₹362. జనౌషధిలో ₹42. అంటే ఒక షీట్ మీద ₹320 ఆదా అవుతుంది. నాణ్యత సూపర్బ్గా ఉంటుంది. ఇది దాదాపు 88% వరకు తక్కువ ధర. ఐదవ మందు టమాక్సాఫెన్
20 mg హార్మోన్ ఆధారిత రొమ్ము క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ముఖ్యమైన ఔషధం. 10 ట్యాబ్లెట్లు బ్రాండెడ్ మందులో 27 రూపాయలు ఉంటే జనౌషధిలో 13 రూపాయలు ఉంటుంది. అంటే 13 రూపాయలు ఆదా అవుతుంది. ప్యాక్లిటాస్ సెల్ 100 mg ఇంజెక్షన్ రొమ్ము, అండాశయాలు, ఊపిరితిత్తులు వంటి అనేక క్యాన్సర్లకు కీమోథెరపీలో ఉపయోగించే కీలక ఇంజెక్షన్ ధర బ్రాండెడ్ మందుల సగటు ధర 3,458 ఉంటే జనరా ఔషధిలో 540 రూపాయలు ఉంటుంది. అంటే 2,900 చిల్లర మనకు ఆదా అవుతుంది. బైకాలుటామైడ్ 50 mg ప్రోస్టేట్ క్యాన్సర్లో విస్తృతంగా ఉపయోగించే మందు బ్రాండెడ్లో 636 రూపాయలు ఉంటే జనౌషధిలో 137 రూపాయలు ఉంటుంది. 500 రూపాయల వరకు ఆదా. ఒక ముఖ్యమైన విషయం, క్యాన్సర్ మందులు చాలా ఖరీదైనవి అయినప్పటికీ వాటిలో ప్రతి ఒక్కటి ప్రస్తుతం జనౌషధి కేంద్రాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో ఉన్న రాష్ట్రాన్ని నిల్వలను బట్టి మారవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం NPPA ధర నియంత్రణ, PM ఔషధి, కొన్ని ఫార్మసీలు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా క్యాన్సర్ చికిత్సను తగ్గించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుంది. చివరికి ఒక ముఖ్యమైన హెచ్చరిక, క్యాన్సర్ మందులను స్వయంగా ఎప్పుడూ మార్చకూడదు. ఆంకాలజిస్టులు, క్యాన్సర్ వైద్యుడు సూచించిన చికిత్సను మాత్రమే అనుసరించాలి. మీరు వాడుతున్న బ్రాండెడ్ మందుకు జనౌషధి ప్రత్యామ్నాయం ఉందా అని మాత్రమే మీ వైద్యుడిని అడగాలి. వైద్యుడు అనుమతిస్తేనే మార్పు చేయాలి. PMBI ప్రకారం జనౌషధి మందులు కూడా నాణ్యత పరీక్షల తర్వాత మాత్రమే సరఫరా చేయబడతాయి. తర్వాతది కంటి మందులు. వీటిని చెప్పే ముందు మనకి ఈ డయాబెటిక్లో ఇన్సులిన్ బయట 500, 600 బ్రాండెడ్లో ఉంటే మనకి 60 రూపాయలు, 100 రూపాయలు ఈ రేంజ్లోనే ఇన్సులిన్ ఉంటుంది. కనుక ఇన్సులిన్లో కూడా మనకి ఈ మందులు అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదన్నా మందు అవైలబుల్గా లేకపోతే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ ఆర్డర్ పెట్టుకొని మందుల్ని ఆన్లైన్లో కూడా తెప్పించుకునే వెబ్సైట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. జనౌషధిలో పూర్తిగా ఆన్లైన్ ద్వారా తెప్పించుకునే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. మనం నెట్లో పరిశోధిస్తే అన్ని మందులు మనకి అవైలబుల్ ఉంటుంది. మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు అన్ని మందుల వివరాలు, దాని ధరలు మీకు తెలియజేయబడతాయి. వాటిని ఆన్లైన్లో కూడా మనం తెప్పించుకోవచ్చు. తర్వాతది కంటి మందులు, ఐ డ్రాప్స్ 1000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గ్లాకోమా పేషెంట్స్కి ఈ సింబ్రింజాల్ అనే ఒక మందు ఉంది. అది కంటి చుక్కల మందు. అది 700-800 ఉంటుంది. దీన్ని జనరిక్లో మనకు 150 రూపాయలకే దొరుకుతుంది. వీటి గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కంటి మందులు మన శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాల్లో కంటి ఒకటి. ఒకసారి కంటి చూపు దెబ్బతింటే దాన్ని పూర్తిగా తిరిగి పొందటం చాలా కష్టం. అందుకే నేత్ర వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం చాలా ముఖ్యం. భారతదేశంలో లక్షలాది మంది గ్లాకోమా, డ్రై ఐ, కంటి ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కంటి ఆపరేషన్ తర్వాత వచ్చే సమస్యలు వంటి వ్యాధులతో అనేక మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధులకు ఉపయోగించే కంటి చుక్కలు, ఐ డ్రాప్స్ చాలా వరకు ఖరీదైనవి. నెలకు 500 నుండి 3000 వరకు ఖర్చు అవుతుంది. అయితే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం PMBJP ద్వారా కొన్ని ముఖ్యమైన కంటి మందులు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. PMBI అధికారిక ధరల జాబితాలో ఈ ధరల వ్యత్యాసం స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఒకటి కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్
0.5% ఐ డ్రాప్స్ ఆర్టిఫిషియల్ టీయర్స్. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారు, వృద్ధులు, డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవారు ఈ మందు కంటి చుక్కలోకి వాడుతూ ఉంటారు. ప్రముఖ బ్రాండులు రిఫ్రెష్ టీయర్స్, ఆప్టివ్ టీయర్ డ్రాప్స్. 10 ml బ్రాండెడ్ మందు 118 రూపాయలు. జనౌషధిలో 18 రూపాయలు. అంటే ఈ ఒక్క మందు మీద 100 రూపాయలు ఆదా అవుతుంది. అలాగే టిమోలాల్ మాలేట్ 0.5% ఐ డ్రాప్స్. గ్లాకోమా, కంటిలో ఒత్తిడి పెరగటం, అంటే కంటిలో కూడా బీపీ ఉంటుంది. చికిత్సలో దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఒక ముఖ్యమైన మందు టిమోలాల్. ప్రముఖ బ్రాండ్లు టిమోలెట్, లాటిమ్. ధర సుమారు 5 mlలో దొరుకుతుంది. బ్రాండెడ్ మందులు సగటు ధర 55 రూపాయలు అయితే జనౌషధిలో 14 రూపాయలు, 40 రూపాయలు ఆదా అవుతుంది. మూడోది ఒలోపాటాడైన్ ఐ డ్రాప్స్. కంటి అలర్జీ, దురద, ఎర్రబడటం వంటి సమస్యలకు ఈ మందును ఉపయోగిస్తారు. ప్రముఖ బ్రాండ్లు పటాడే, ఒలాడిన్. ధర 10 ml బ్రాండెడ్ మందులు 160 రూపాయలు ఉంటే మన జనౌషధిలో 15 రూపాయలు ఉంటుంది. 144 రూపాయలు ఆదా అవుతుంది. ఇది దాదాపు 91% వరకు తక్కువ ధరకు మనకు లభిస్తుంది. 4వ మందు ప్రముఖమైనది నిఫామినెక్ 0.1% ఐ డ్రాప్స్. క్యాటరాక్ట్ ఆపరేషన్ తర్వాత వచ్చే వాపు, నొప్పిని తగ్గించడానికి ఈ కంటి చుక్కలను ఉపయోగిస్తారు. దీని ధర 5 ml దొరుకుతుంది. బ్రాండెడ్ మందుల్లో 165 రూపాయలు ఉంటే జనౌషధిలో 45 రూపాయలు ఉంటుంది. అంటే 120 రూపాయలు లాభం. బ్రోమ్ఫినాక్ సోడియం 0.09% ఐ డ్రాప్స్. కంటి శస్త్రచికిత్స తర్వాత ఉపయోగించే మరో ముఖ్యమైన మందు. 5 ml బ్రాండెడ్లో 102 రూపాయలు, జనౌషధిలో 28 రూపాయలు. అంటే 73 రూపాయలు మనకు ఆదా అవుతుంది. ఓఫ్లాక్సిన్ 0.3 ఐ డ్రాప్స్. బ్యాక్టీరియా వల్ల వచ్చే కంటి ఇన్ఫెక్షన్లలో ఉపయోగించే యాంటీబయాటిక్. 10 ml బ్రాండెడ్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. జనౌషధిలో 9 రూపాయలు ఉంటుంది. 21 రూపాయలు లాభం. టెరామైసిన్ ఐ డ్రాప్స్. కంటి ఇన్ఫెక్షన్లకు విస్తృతంగా ఉపయోగించే మరో యాంటీబయాటిక్. ధర పోలిక 10 ml బ్రాండెడ్లో మందుల సగటు ధర 24 రూపాయలు ఉంటే జనౌషధిలో 11 రూపాయలు, 12 రూపాయలు మనకు ఆదా. సింబ్రింజాల్, లటానోప్రాస్ట్ వంటి ఖరీదైన మందుల పరిస్థితి. బ్రింజోలమైడ్, బ్రామినోడైన్ వంటి కొన్ని ఆధునిక గ్లాకోమా మందులు ఇంకా జనౌషధి కేంద్రాల్లో అందుబాటులో వస్తున్నాయి. అయితే లెటనోప్రాస్ట్ 0.005% ఐ డ్రాప్స్ మరియు లెటనోప్రాస్ట్ ప్లస్ టిమోలాల్ ఆప్థాల్మిక్ సొల్యూషన్ వంటి గ్లాకోమా మందులను ఇప్పటికే టెండర్లలో చేర్చింది. అందుబాటులో కేంద్రానికి తొందరగా రావచ్చు. అందువల్ల మీ సమీప జనౌషధి కేంద్రంలో లభ్యత గురించి తెలుసుకోవడం మంచిది. చివరగా ఒక ముఖ్యమైన హెచ్చరిక. కంటి మందులను, ముఖ్యంగా గ్లాకోమా చికిత్సకు ఉపయోగించే ఐ డ్రాప్స్ను మీరు ఎవరు కూడా స్వయంగా మార్చకవద్దు. ఒకరోజు కూడా మందు ఆపితే కొంతమందికి కంటిలో ఒత్తిడి పెరిగి చూపు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వాడుతున్న బ్రాండెడ్ మందును జనౌషధి ప్రత్యామ్నాయం ఉంటే డాక్టర్ గారికి చెప్పి, నేత్ర వైద్యుడిని తప్పనిసరిగా అడిగి ఆ మేరకు వారు సూచన మేరకే మార్పు చేయాలి. పిఎంబిఐ ప్రకారం జనౌషధి మందులు నాణ్యతా పరీక్షల అనంతరం మాత్రమే సరఫరా చేయబడతాయి. కిడ్నీ వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ మార్పిడి రోగులకు వాడే మందులు చాలా ఖరీదు. జనౌషధుల ద్వారా ఎంత ఆదా సాధ్యమవుతుంది. కిడ్నీ వ్యాధులు వచ్చి త్వరగా రోగి జీవితమే పూర్తిగా మారిపోతుంది. ప్రారంభ దశలో మందులతో నియంత్రించగలిగిన వ్యాధి తీవ్రమైతే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది. ఈ రెండు పరిస్థితులలోనూ రోగులు నెలకు వేల నుంచి లక్షల రూపాయల వరకు మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అత్యంత ఖరీదైన ఈ మందుల్లో కొన్ని ప్రస్తుతం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పథకం PMBJP కింద అందుబాటులో ఉన్నాయి. ఈ మందులని మనం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు, ఆర్డర్ చేయవచ్చు అని చెప్పాను. దీనివల్ల రోగులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఒకటి, ఎరిథ్రోపోయిటిన్ RHUEPO ఇంజెక్షన్ 4000 IU దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వల్ల చాలామంది రోగుల్లో రక్తహీనత, ఎనీమియా వస్తుంది. అటువంటి రోగులకు ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రముఖ బ్రాండ్లు వెపాక్స్, జైరాప్ ధర ఒక ఫ్రీ ఫిల్డ్ సిరంజి బ్రాండెడ్ ధర 900 నుంచి 1400 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ జనరిక్లో చాలా తక్కువగా దొరుకుతుంది. ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షను 4000 IU చేర్చబడింది ఇప్పుడే. సెవిలామెర్ కార్బనేట్ 400 డయాలసిస్ రోగుల్లో రక్తంలో ఫాస్ఫరస్ స్థాయిని తగ్గించడానికి ఈ మందుని ఉపయోగిస్తారు. ప్రముఖ బ్రాండెడ్ రెన్విలా, సెవ్కార్, రెన్లాగ్ ధర 10 మాత్రలు 350 నుండి 450 వరకు ఉంటుంది. అలాగే ఈ మందులన్నీ కూడా మనకి చాలా వరకు తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. మనం టాక్రోలిమస్ క్యాప్సూల్స్ కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత శరీరం కొత్త కిడ్నీని తిరస్కరించకుండా ఉండేందుకు జీవితాంతం వాడాల్సిన అత్యంత ముఖ్యమైన మందుల్లో టాక్రోలిమస్ ఒకటి. ప్రముఖ బ్రాండులు టాక్రోగ్రాఫ్, అడ్వాగ్రాఫ్, పాన్గ్రాఫ్. ఈ టాక్రోగ్రాఫ్ 25 mg, టాక్రోలిమస్ 1 mg, టాక్రోలిమస్ 2 mg క్యాప్సూల్స్ ఈ మన జనౌషధిలో కూడా ఉన్నాయి. జనరిక్ రూపంలో ఖర్చు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ టాక్రోలిమస్ స్వయంగా ఎప్పుడు మార్చకూడదు. ఈ మందు రక్తంలోని స్థాయిని, డ్రగ్ లెవెల్ను పరీక్షిస్తూ వైద్యుల మోతాదులను నిర్ణయిస్తారు. మైకోఫిలాన్ మోఫిటెల్ కిడ్నీ మార్పిడి తర్వాత టాక్రోలిమస్తో ఎక్కువగా ఉపయోగించే మరో ముఖ్యమైన ఇమ్యూనోప్రెజెంట్ ఔషధం. ప్రముఖ బ్రాండ్లు సెల్సెప్ట్, మైసెప్ట్, మైకాఫిట్. బ్రాండెడ్ మందుల ధరలు కంపెనీని బట్టి గణనీయంగా మారుతుంది. ఇవి జనరిక్లో కూడా ఈ మధ్య వచ్చినవి కనుక వీటిని కూడా మనం తరచుగా వాడుకోవచ్చు. సోడియం బైకార్బోనేట్ ట్యాబ్లెట్స్ శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడం ఈ మందు ఉపయోగిస్తారు. ఈ సోడియం బైకార్బోనేట్ 500 mg, 1000 mg మాత్రలు ఉన్నాయి. ఇవి బ్రాండ్ మందులతో పోలిస్తే చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంటాయి. అలాగే రోగి 5-6 రకాలు వాడటం సాధారణం. వైద్యుడి సలహాతో అందుబాటులో ఉన్న చోట జనరిక్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తే సంవత్సరానికి లక్షల్లో ఆదా అవుతుంది. అయితే ఈ రోగి వాడే మందులు మోతాదులు బ్రాండ్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే దీంట్లో పేర్కొన్న టాక్రోలిమస్, ఫినోలేట్, ఎరిథ్రోపోయిటిన్ వంటి మందులు అత్యంత సున్నితమైనవి. వైద్యుడు అనుమతి లేకుండా బ్రాండెడ్ మందు నుంచి జనరిక్ మందు వరకు మారకండి. మార్పు అవసరమైతే అది నెఫ్రాలజీ లేక ట్రాన్స్ప్లాంట్ వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కనుక కొన్ని మందులు విషయంలో వాడేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. న్యూరాలజీ మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మందులు ఎపిలెప్సీ, మూర్ఛ, పార్కిన్సన్స్, డిప్రెషన్, స్ట్రోక్ తర్వాత వాడే లెవిట్రాసిటామ్, సోడియం వాల్ప్రోట్, సిటికోలైన్, సెట్రాలైన్, క్లోనాజిపామ్, ఒలాంజాపైన్ వంటి మందుల బ్రాండెడ్ ధరలు, జనరిక్ ఔషధ ధరలు వాస్తవంగా ఎంత ఆదా అవుతుందో వివరంగా తెలుసుకోండి. మెదడు, నరాలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మందులు బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనౌషధిలో ఎంతో ఆదా అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం
నరాల సంబంధిత వ్యాధులు, న్యూరాలజికల్ డిజార్డర్ మరియు మానసిక ఆరోగ్య సమస్యలు, మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఇవి స్ట్రోక్, మూర్ఛ, ఎపిలెప్సీ, పార్కిన్సన్, డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, స్కిజోఫ్రెనియా వంటి వ్యాధుల్లో కోట్లాది మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే చాలా మందులు కొన్ని నెలలు కాదు సంవత్సరాల తరబడి లేదా జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి నెల మందుల ఖర్చును కుటుంబంపై పెద్ద భారం అవుతుంది. ప్రధానమంత్రి జనౌషధి ద్వారా ఈ వ్యాధులకు సంబంధించిన అనేక ముఖ్యమైన మందులు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. అధిక ధరల జాబితాలో బ్రాండెడ్ మందులు, సగటు ధరలు, జనౌషధి ధరలు రెండూ ప్రచురించబడ్డాయి. ఈ సిట్కోలైన్ 500 mg స్ట్రోక్ తర్వాత మెదడు పనితీరును మెరుగుపరచడానికి, స్ట్రోక్, తలకు గాయం, జ్ఞాపశక్తి తగ్గటం వంటి పరిస్థితుల్లో వైద్యులు తరచుగా సిట్కోలైన్ సూచిస్తారు. ప్రముఖ బ్రాండ్లు స్ట్రోసిట్, సిట్స్టార్, సొమాజినా. ధర 10 మాత్రలు 457 రూపాయలు ఉంటే ఇది 170 రూపాయలు ఉంటుంది జనౌషధి. అలాగే లెవిట్రాసిటామ్ సిరప్ మూర్ఛకు వాడతారు. చిన్నపిల్లల్లో, పెద్దల్లో మూర్ఛ వ్యాధి నియంత్రణకు ఎక్కువగా ఉపయోగించే మందు లెవిట్రాసిటామ్. ఒక ప్రముఖ బ్రాండు కెప్రా, లెవిపిల్. ధర బ్రాండెడ్ వచ్చి 338 ఉంటుంది. మన జనౌషధిలో 116 రూపాయలు ఉంటుంది. అంటే 221 రూపాయి ఆదా అవుతుంది. క్లోనాజిపామ్ 1 mg ఆందోళన, మూర్ఛగా ఆందోళన, యాంగ్జైటీ, పానిక్ డిజార్డర్స్, కొన్ని రకాల మూర్ఛ వ్యాధుల్లో ఈ మందును ఉపయోగిస్తారు. క్లోనోట్రిల్, లోనాజప్ 10 మాత్రలు బ్రాండెడ్లో 39 రూపాయలు ఉంటే జనౌషధిలో 13 రూపాయలు ఉంటుంది. అలాగే సెట్రాలైన్ 50 mg డిప్రెషన్, ఆందోళన చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే యాంటీ డిప్రెసెంట్ మందుల్లో సెట్రాలైన్ ఒకటి. ప్రముఖ బ్రాండ్లు జోలోఫిట్, సెరాలిఫ్ట్, సెరినాటా. ధర పోలికలు బ్రాండెడ్ మందుల్లో 69 రూపాయలు ఉంటే జనౌషధిలో 15 రూపాయలు ఉంటుంది. అలాగే ఒలాంజాపైన్ 10 mg స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, మానసిక ఆరోగ్య చికిత్సలో విస్తృతంగా ఉపయోగపడే ఔషధం. ప్రముఖ బ్రాండ్లు ఒలిజా, సిజోడాన్. ఈ వివిధ కంపెనీల ఉత్పత్తులు 10 మాత్రలు బ్రాండెడ్లో 57 రూపాయలు ఉంటే జనౌషధిలో 7 రూపాయలు ఉంటుంది. అలాగే వాల్ప్రోయేట్ 300 mg మూర్ఛ నియంత్రణకు, మూర్ఛ వ్యాధితో పాటు కొన్ని నరాల సంబంధిత సమస్యలలో కూడా ఈ మందును ఉపయోగిస్తారు. ప్రముఖ బ్రాండ్లు వాల్పారిన్, ఎన్కోరేట్. ధర పోలిక 10 మాత్రలు బ్రాండెడ్లో 36 రూపాయలు ఉంటే జనౌషధిలో 18 రూపాయలు ఉంటుంది. అలాగే లోరాజిపామ్ 1 mg నిద్రలేమి, ఆందోళన. ఈ మందు తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి వంటి పరిస్థితుల్లో వైద్యుల సూచన మేరకు వాడతారు. ధర 10 మాత్రలు బ్రాండెడ్లో 19 రూపాయలు ఉంటే జనౌషధిలో 6 రూపాయలు ఉంటుంది. ఒక రోగి సంవత్సరానికి ఎంత ఆదా చేయవచ్చు? ఒక స్ట్రోక్ రోగికి సిట్కోలైన్, ఒక మూర్ఛ రోగికి లెవిట్రాసిటామ్, ఒక డిప్రెషన్ రోగి సెర్టాలైన్ వంటి మందులు ప్రతి నెల క్రమం తప్పకుండా వాడితే వైద్యుడి సలహాతో జనౌషధి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి వేల రూపాయల వరకు మందుల ఖర్చును తగ్గే అవకాశం ఉంది. నిజమైన ఆదా రోగి వాడే మోతాదు, బ్రాండ్, చికిత్స వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన హెచ్చరిక: మెదడు నరాలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మందులను స్వయంగా ఎప్పుడు ఆపకూడదు లేదా మార్చకూడదు. అలాంటి మార్పులు మూర్ఛ మళ్ళీ తిరిగి రావడం, తీవ్రమైన ఆందోళనలు, డిప్రెషన్ పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. మీరు వాడుతున్న బ్రాండెడ్ మందుకు జనౌషధి ప్రత్యామ్నాయం ఉందా లేదా అన్నది న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ని అడిగి వారి సూచన మేరకే మార్పు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బ్రాండెడ్ మందులు నిజంగా జనరిక్ మందు కంటే మెరుగైందా అంటే ఈ ప్రశ్నకు శాస్త్రీయమైన అధ్యయనాలు, ప్రభుత్వ నిబంధనలు, అధికార ధరలు, నాణ్యత ప్రమాదాల ఆధారంగా సమాధానం వెతికినా మనకి బ్రాండెడ్ ఎంతో అంతకంటే గొప్ప జనరిక్ మెడిసిన్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడుకోవటం ద్వారా మనం ఆదా చేయటమే కాకుండా గవర్నమెంట్ అంటే మెడికల్ మాఫియా నుంచి మన ప్రజల్ని విముక్తం చేయటానికి
మనం కృషి చేయవచ్చు. కనుక ఇవన్నీ NABL గుర్తింపు ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతనే ఈ యొక్క మందుల షాప్కి పంపిస్తూ ఉంటారు. ఏదో అల్లాటప్ప మందులు కాదు. కనుక వీటిని వాడి ప్రజలు తప్పనిసరిగా డబ్బును ఆదా చేయటమే కాకుండా రోగులకి మందులు అందుబాటులో ఉండేటట్లు మనం ప్రయత్నం చేయాలి. ఈ విషయాలన్నిటిని కూడా గమనించి జనౌషధిని ప్రమోట్ చేయటం ద్వారా మెడికల్ మాఫియా నుంచి మన ప్రజల్ని విముక్తులు చేస్తారని భావిస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.